వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే సౌండ్. అది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వర్సెస్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్. ఒకరు చట్టసభలో కీలక పాత్ర పోషిస్తున్న పవర్ఫుల్ లీడర్, మరొకరు లా అండ్ ఆర్డర్లో తనమైన ముద్ర వేసిన సీనియర్ ఆఫీసర్. వీరిద్దరి మధ్య గొడవ నిన్న మొన్నటిది కాదు, కానీ ఇప్పుడు అది టిట్ ఫర్ టాట్ అన్న రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆడలేక మధ్యలో ఓడన్నట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు మ్యాటర్ ఏకంగా కూటమి ప్రభుత్వం టేబుల్ మీదకు చేరింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎందుకు పీక్స్ కి చేరింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇంతకీ రఘురామకు పివి సునీల్ కి వివాదం ఏమిటి అంటే, వైసీపీ ప్రభుత్వంలో ఆది నుంచి రెబల్ ఎంపీగా ఉన్న రఘురామను సిఐడి కస్టడీలోకి తీసుకున్నప్పుడు తనను టార్చర్ పెట్టారన్న దాని మీద అభియోగాలు మోపారు. ఫలితంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన విషయంలో పట్టుబట్టడంతో ఆ దిశగా చర్యలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం సిట్ విచారణను సునీల్ ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూస్తే ఆ మధ్యన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వ్యవహారంలో పివి సునీల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా వ్యవహారం ఉన్న దశలో రఘురామ బ్యాంకుల విషయంలో తన ఆర్థిక లావాదేవీలతో ఆరోపణలు ఎదుర్కొంటున్నది పివి సునీల్ ఎత్తిచూపిస్తున్నారు. ఆ గోడల మధ్యన జరిగిన గొడవ ఇప్పుడు అసెంబ్లీ గేట్ల దాకా వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రఘురామ పాత లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ఫలితంగా సునీల్ కుమార్ మీద కేసులు, సిట్ విచారణలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పివి సునీల్ కుమార్కు కష్టాలు మొదలయ్యాయి. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఇది రఘురామ విజయమని అంతా అనుకుంటున్న తరుణంలో సీన్ రివర్స్ అయింది. సునీల్ కుమార్ ఊరికే కూర్చోలేదు. సోషల్ మీడియా వేదికగా రఘురామపై ఎదురు దాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా రఘురామ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రుణాల అంశాన్ని తెరపైకి తెచ్చి రఘురామను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజుని వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని పివి సునీల్ కుమార్ వీడియో బైట్స్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రఘురామ మీద సిబిఐ కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పివి సునీల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వీడియో బైట్ని రిలీజ్ చేయడమే కాకుండా పోస్టులు పెట్టడంతో ఈ ఇద్దరి వార్ తారాస్థాయికి చేరినట్లు అయింది. అంతేకాదు, తనను ఎలా తప్పించారో రఘురామను కూడా డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని సునీల్ కుమార్ కోరడం కూడా చర్చనీయాంశమైంది. పివి సునీల్ అయితే రఘురామను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బ్యాంకు రుణాల వ్యవహారంలో రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగలడం ఇప్పుడు పివి సునీల్ కుమార్కు ఒక పెద్ద ఆయుధంగా మారింది. వెంటనే వీడియో బైట్స్ రిలీజ్ చేసిన సునీల్ కుమార్ బ్యాంకులను మోసం చేసిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఎలా కొనసాగుతారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ రఘురామను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. తనను ఎలాగైతే సర్వీస్ నుంచి తప్పించారో రఘురామను కూడా అలాగే కుర్చీ నుంచి దించాలని పట్టుబడుతున్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన కూడా పివి సునీల్ కుమార్ మీద ఏకంగా డీజీపీ హరీష్ గుప్తాకే ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ రూల్స్ కి విరుద్ధంగా పివి సునీల్ కుమార్ బ్యాంకు రుణాల వ్యవహారంలో రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగలడం ఇప్పుడు ఫిర్యాదు చేయడం మరింత సంచలనమైంది. దీంతో అందరి చూపు డీజీపీ మీద పడుతుంది. నిజంగా డీజీపీ ఈ విషయంలో ఏం చేస్తారన్నది సార్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పతాక స్థాయికి చేరడంతో పివి సునీల్ కు మద్దతుగా దళిత సంఘాలే కాదు, ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావడంతో ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. అయితే డీజీపీ విషయంలో కూటమి ప్రభుత్వంతో చర్చించి కానీ డెసిషన్ తీసుకోరని అంటున్నారు. కేవలం సస్పెన్షన్ మాత్రమే కాదు, పివి సునీల్ కుమార్ ఏకంగా సర్వీస్ నుంచి తొలగించాలని రఘురామ డిమాండ్ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు డీజీపీ నిర్ణయంపైనే ఉన్నాయి.
ఈ ఇద్దరి యుద్ధం కాస్త కుల సంఘాల రంగు పులుముకుంటుంది. పివి సునీల్ కుమార్ కు మద్దతుగా దళిత సంఘాలు, కొందరు రాజకీయ నేతలు ముందుకు వస్తున్నారు. అటు రఘురామకృష్ణంరాజు పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఒకవైపు కీలకమైన డిప్యూటీ స్పీకర్, మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ ఒంటరిగా నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే ఏదో ఒకటి తేలే అవకాశం ఉంది. ఈ ఈగో వార్ ఎటు దారి తీస్తుంది, ప్రభుత్వం ఎవరికి మద్దతుగా నిలుస్తుంది అన్నది ఇప్పుడు ఏపీలో బిగ్గెస్ట్ సస్పెన్షన్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో మొదలైన గొడవ ఇప్పుడు సోషల్ మీడియా వార్గా మారి ఏకంగా ప్రభుత్వాన్నే డైలమాలో పడేసింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మరి ఈ యుద్ధంలో పైచేయి ఎవరిది? రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ముప్పు వస్తుందా, లేక పివి సునీల్ కుమార్ పై ఐపీఎస్ ఉద్యోగం ఊడుతుందా? మరి ఈ యుద్ధంలో పైచేయి ఎవరిది? రఘురామ డిప్యూటీ స్పీకర్ పదవికి ముప్పు వస్తుందా, లేక పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగం ఊడుతుందా? వేచి చూడాల్సిందే.